హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం ఇండియాలో ఉన్న పూరెస్ట్ స్టేట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈరోజు వీడియోలో ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. సో డెవలపింగ్ కంట్రీలో రిచ్ స్టేట్స్ ఉంటాయి అండ్ పూర్ స్టేట్స్ కూడా ఉంటాయి. రిచ్ స్టేట్ అన్నంత మాత్రాన ఆ స్టేట్లో ఉన్న ప్రజలందరూ సిల్వర్ ప్లేట్స్లోనే అన్నం తినాలని చెప్పి రూల్ కూడా ఏం లేదు. ఎకానమీ పరంగా చూసుకుంటే ఒక స్టేట్ ఇండియాకి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ ఆ స్టేట్లో ఉన్న ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ సెక్టార్స్ అండ్ వాటి సర్వీస్ అన్నింటిని బేస్ చేసుకుని డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ లిస్ట్ని అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ లిస్ట్లో మన ఏపీ అండ్ తెలంగాణ కూడా ఉన్నాయి. సో ఆ లిస్ట్ చూసిన తర్వాత అబ్బా అంత రిచ్ ఎక్కడ ఉంది, ఓసారి వచ్చి చూడు, మా సీఎం ఇది చేయలేదు అది చేయలేదు, ఎక్కడికి వచ్చి చూస్తే నీకు తెలిసిద్ది అది ఇది అని చెప్పి మాత్రం కింద కామెంట్ చేయకండి. ఎందుకంటే ఇది ఎకానమీ పరంగా బేస్ చేసుకొని చెప్పిన రిపోర్ట్. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. మహారాష్ట్ర ఇండియా మొత్తంలో హైయెస్ట్ జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉన్న స్టేట్ మహారాష్ట్ర. 2023లో మహారాష్ట్ర జిఎస్డిపి వచ్చేసి దాదాపుగా 26.62 ట్రిలియన్ రూపీస్. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు అని చెప్పేద్దాం. అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్ వరకు అన్నిట్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. మహారాష్ట్ర క్యాపిటల్ అయిన ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం ఇండియాలో లార్జెస్ట్ ఫైనాన్స్ అండ్ ట్రేడ్ కి ప్రెసెంట్ ముంబైయే హబ్ గా ఉంది. అలాగే ముంబైలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాతో పాటు ఇంకొన్ని సిగ్నిఫికెంట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ముంబైకి ఉన్న ఫైనాన్షియల్ క్యాపిటల్ అనే పేరుని జస్టిఫై చేస్తాయి. 12.63 కోట్ల జనాభా ఉండే మహారాష్ట్రకి హెల్ప్ అయ్యే ఇంకో మెయిన్ పాయింట్ ముంబైలో ఉన్న పోర్ట్. ఈ పోర్ట్ ద్వారా ట్రేడ్ ఇంకా కామర్స్ కి సెంటర్ పాయింట్ గా మారిపోయింది ముంబై. ఇంటర్నేషనల్ ట్రేడ్ కి కూడా ముంబైలోని పోర్ట్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇంజనీరింగ్ సెక్టార్స్, ఇండస్ట్రీ, టెక్స్టైల్స్, కెమికల్స్ అండ్ వీటితో పాటు అగ్రికల్చర్ కూడా ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మెయిన్ గా షుగర్ కేన్, కాటన్ అండ్ సోయా బీన్స్ ని పండిస్తూ ఉంటారు. బేసిక్ గా మహారాష్ట్రలో ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బాగా ఉంది. సో దీనివల్లనే ఇండియాలో రిచెస్ట్ స్టేట్ గా మహారాష్ట్ర ఈ రోజు నిలిచింది. నెక్స్ట్ తమిళనాడు. ఇండియాలోని సెకండ్ రిచెస్ట్ స్టేట్ వచ్చేసి తమిళనాడు. 2023లో తమిళనాడు జిఎస్డిపి వచ్చేసి 19.43 ట్రిలియన్ రూపీస్. తమిళనాడు ఎకానమీ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం వాళ్ళ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్. తమిళనాడులో ఇంజనీరింగ్, ఆటోమొబైల్, టెక్స్టైల్ సెక్టార్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. అండ్ మెయిన్ గా తమిళనాడు క్యాపిటల్ సిటీ అయిన చెన్నైలో ఆటోమొబైల్స్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తమిళనాడు మిగతా స్టేట్స్ కంటే చాలా అంటే చాలా ముందంజలో ఉంది. మెయిన్ గా కాటన్ ఇంకా సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ లో. హిస్టరీ పరంగా చూసుకుంటే తమిళనాడులో ఎప్పటి నుంచో హ్యాండ్లూమ్స్ ఇంకా పవర్ లూమ్స్ ప్రొడక్షన్ జరుగుతూ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోనే ఓల్డెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. అండ్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ద్వారా కూడా తమిళనాడు ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. కేవలం ఒక పంటే కాదు, ఇక్కడ చాలా రకాల పంటలు పండుతూ ఉంటాయి. ముఖ్యంగా వరి, చెరుకు, వేరుశెనగ పంటలు ఇక్కడ అధికంగా పండుతూ ఉంటాయి. కేవలం వ్యవసాయం మాత్రమే కాకుండా వ్యవసాయంతో లింక్ అయ్యే ఇండస్ట్రీస్ అంటే పంచదార ఉత్పత్తి, పేపర్ తయారు చేయడం ఇలాంటివి కూడా తమిళనాడులో ఉన్నాయి. అండ్ తమిళనాడులో ద్రావిడ స్టైల్స్ టెంపుల్స్ ఎక్కువగా ఉండటంతో పాటు కన్యాకుమారి రీజియన్ లో సన్సెట్ పాయింట్ చాలా ఫేమస్ అవడంతో ఇక్కడ టూరిస్టులు కూడా చాలా అధికంగా వస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా స్టేట్ ఇన్కమ్ కి బాగా హెల్ప్ అవుతాయి. 7.68 కోట్ల జనాభా ఉండే తమిళనాడులో ఈ మధ్యనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఐటీ పార్క్స్ ని డెవలప్ చేసి ఐటీ కంపెనీస్ అక్కడే ఎస్టాబ్లిష్ అయ్యేలాగా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ కర్ణాటక. 18.03 ట్రిలియన్ రూపీస్ జిఎస్డిపితో రిచెస్ట్ స్టేట్స్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది కర్ణాటక. మిగతా స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే గత 3 ఏళ్లలో హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఉన్న స్టేట్ కూడా కర్ణాటకనే. జిఎస్డిపి వాల్యూలో కూడా గత 10 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అవుతుంది. కర్ణాటక ఇంత ఫాస్ట్ గా గ్రో అవడానికి ముఖ్య కారణం ఇక్కడున్న ఇండస్ట్రీస్. ఫేమస్ కంపెనీస్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ మిషన్ టూల్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా కర్ణాటకలోనే ఉన్నాయి. కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగళూరులో ఆటోమొబైల్, ఏరోస్పేస్, బయోటెక్, హెవీ ఇంజనీరింగ్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఇలాంటి ఎన్నో సెక్టార్స్ కర్ణాటక ఎకానమిక్ గ్రోత్ కి బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇక అగ్రికల్చర్ సెక్టర్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా పండించేది కాఫీ, రైస్ అండ్ షుగర్ కేన్. 6.7 కోట్ల జనాభా ఉండే కర్ణాటకలో ఐటీ ఇండస్ట్రీ రోజు రోజుకి బాగా డెవలప్ అవుతూ వస్తుంది. ఎన్నో ఫారెన్ బేస్డ్ ఐటీ కంపెనీస్ తమ బ్రాంచెస్ ని ఇక్కడ పెట్టడం వలన జాబ్ ఆపర్చునిటీస్ తో పాటు ఎకానమీ కూడా బాగా పెరుగుతుంది. ఐటీ కంపెనీస్ తో పాటు కర్ణాటకలో బయోటెక్నాలజీ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇండియాలో బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి మేజర్ సెంటర్ గా కర్ణాటక ఉంది. నెంబర్ 4 గుజరాత్. దాదాపుగా 18 ట్రిలియన్ రూపీస్ జిఎస్డిపి వాల్యూతో గుజరాత్ ఇండియాలోనే 4th రిచెస్ట్ స్టేట్ గా ఉంది. గుజరాత్ వెల్త్ కి మెయిన్ కారణం వచ్చేసి స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్, వెల్ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంతో పాటుగా బలమైన అగ్రికల్చర్ సెక్టర్. గుజరాత్ లో ఉండే సాయిల్ ఫార్మింగ్ కి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది.
అంతేకాదు ఇక్కడ క్లైమేట్ కూడా ఫార్మింగ్ కి చాలా అనుకూలిస్తుంది. సో అందుకనే ఇక్కడ ఎన్నో రకాల పంటలు పండిస్తూ ఉంటారు. అండ్ వీటిలో కాటన్, గ్రౌండ్ నట్, షుగర్ కేన్ ఎక్కువగా పండుతూ ఉంటాయి. గుజరాత్ పాపులేషన్ దాదాపు 7.15 కోట్లుంది. మామూలుగా గుజరాత్ వాళ్ళు బాగా కష్టపడుతూ ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అంటే మిగతా స్టేట్స్ వాళ్ళు కష్టపడరని కాదు, నార్మల్ గా గుజరాత్ వాళ్ళు ఏ పనైనా చేస్తారని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే దేశంలో ఉన్న టాప్ రిచెస్ట్ పర్సన్స్ లో చాలా మంది గుజరాత్ నుంచే ఉన్నారు. ఇంకా గుజరాత్ లో ఇండస్ట్రీస్ విషయానికి వస్తే టెక్స్టైల్స్, కెమికల్స్, డైమండ్ కటింగ్, జ్యువెలరీ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంజనీరింగ్ ఇలా చాలా సెక్టర్స్ లో ఉన్న ఇండస్ట్రీస్ గుజరాత్ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇంకా గుజరాత్ లో ఉన్న లొకేషన్ కూడా ఆ స్టేట్ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. గుజరాత్ ఇండియన్ వెస్టర్న్ కోస్ట్ లో ఉంది. ఇక్కడ పోర్ట్ ఆఫ్ కండ్లా, ఇంకా ముద్రా పోర్ట్ అని చెప్పి 2 పోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో ఎప్పుడు బిజీగా ఉండే పోర్ట్స్ లిస్ట్ లో ఈ 2 పోర్ట్స్ కూడా ఉంటాయి. ఈ పోర్ట్స్ ఆయిల్, గ్యాస్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలాంటి కార్గోస్ ని ఇక్కడ హ్యాండిల్ చేస్తూ ట్రేడింగ్ ద్వారా కూడా స్టేట్ కి రెవెన్యూ తెచ్చిపెడుతున్నారు. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్. 17.19 లక్షల కోట్ల రూపాయల GSDP వాల్యూతో వెస్ట్ బెంగాల్ ఇండియాలోనే 5th రిచెస్ట్ స్టేట్ గా నిలిచింది. వెస్ట్ బెంగాల్ ఎకానమీ మెయిన్ గా అగ్రికల్చర్ ఇంకా ఇండస్ట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టాటా గ్రూప్, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ బిర్లా కోఆపరేషన్ లిమిటెడ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క బ్రాంచెస్ వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఇండియన్ ఫార్మసీ ఇండస్ట్రీస్ కి వెస్ట్ బెంగాల్ మేజర్ సెంటర్ గా కూడా ఉంది. ఇక అగ్రికల్చర్ విషయానికి వస్తే రైస్, వీట్, జూట్ అండ్ టీని ఇక్కడ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇండియాలో 2nd లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ కూడా వెస్ట్ బెంగాలే. దాదాపు 9 కోట్ల జనాభా ఉన్న వెస్ట్ బెంగాల్లో లిటరసీ రేటు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ రాజస్థాన్. 15.70 లక్షల కోట్ల GSDP వాల్యూతో రాజస్థాన్ ఇండియాలోనే 6th రిచెస్ట్ స్టేట్ గా నిలిచింది. రాజస్థాన్ ఎకానమీకి మెయిన్ గా కంట్రిబ్యూట్ చేసేవి అగ్రికల్చర్, మైనింగ్ అండ్ టూరిజం. రాజస్థాన్ లో గోల్డ్, సిల్వర్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్, మార్బుల్, రాక్ ఫాస్ఫేట్, కాపర్, లిగ్నైట్ ఇలాంటివి ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని మైనింగ్ చేయడం ద్వారా స్టేట్ కి రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇండియాలో ఎక్కువ సిమెంట్ ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ లో రాజస్థాన్ 2nd ప్లేస్ లో ఉంది. రాజస్థాన్ లో ఉండే కల్చర్, హిస్టారికల్ హెరిటేజ్ ప్రతి ఏటా వేల మంది టూరిస్టులని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండే టెంపుల్స్, హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ని చూడటానికి చాలా మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. ఒకవైపు ఎడారి ఉన్నా కానీ ఇంకోవైపు అగ్రికల్చర్ కూడా బాగానే సాగుతుంది. ఇక్కడ మెయిన్ గా వీటిని ఎక్కువగా పండిస్తుంటారు. దాదాపు 7 కోట్ల జనాభా ఉండే రాజస్థాన్ లో ప్రతి ఏటా మైనింగ్ ద్వారా లక్షల మంది ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. నెంబర్ 7 ఆంధ్రప్రదేశ్. 14.49 లక్షల కోట్ల GDP వాల్యూతో ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే 7th రిచెస్ట్ స్టేట్ గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి అగ్రికల్చర్. దాదాపుగా 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 60% మంది డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా అగ్రికల్చర్ తో లింక్ ఉన్న స్టేట్ ఎకానమీకి హెల్ప్ అవుతూ ఉంటారు. రైస్, షుగర్ కేన్, కాటన్, చిల్లీ పౌడర్, టొబాకో వీటితో పాటు సన్ఫ్లవర్ ఇంకా పీనట్ ఆయిల్ ని కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సెక్టర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అగ్రికల్చర్ సెక్టర్ తో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటుగా వైజాగ్ పోర్ట్ అండ్ కాకినాడ పోర్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి హెల్ప్ అవుతాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్అప్స్ ని గవర్నమెంట్ పుష్ చేస్తుంది. అండ్ ఇది నేను చెప్తుంది కాదు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో ఇది కనుక ఇంప్రూవ్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. అండ్ 7th ప్లేస్ నుంచి ముందుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ తెలంగాణ. 14 లక్షల కోట్ల GSDP వాల్యూతో తెలంగాణ ఇండియాలోనే 8th రిచెస్ట్ స్టేట్ గా నిలిచింది. తెలంగాణ ఎకానమీకి మేజర్ సోర్సెస్ వచ్చేసి ఇండస్ట్రీస్, టూరిజం అండ్ అగ్రికల్చర్. తెలంగాణ ఐటీ సెక్టర్ లో జరుగుతున్నంత డెవలప్మెంట్ ఇండియాలో ఏ స్టేట్ లో కూడా జరగట్లేదు. ప్రెసెంట్ ఇండియాలో టాప్ ఐటీ ఎక్స్పోర్టర్ గా తెలంగాణ ఉంది. కేవలం ఐటీఏ కాదు, బయోటెక్నాలజీ, ఫార్మసీ, హెల్త్ కేర్ వీటిల్లో కూడా తెలంగాణ బాగా డెవలప్ అవుతుంది. మెయిన్ గా హైదరాబాద్ లో ఈ రోజున ప్రపంచంలోనే టాప్ గ్రోయింగ్ సిటీస్ లో హైదరాబాద్ ఒకటిగా ఉంది. ఇన్ఫాక్ట్ త్వరలో ఇండియన్ ఐటీ హబ్ గా హైదరాబాద్ మారే అవకాశం కూడా ఉంది. ఇక అగ్రికల్చర్ విషయానికి వస్తే రైస్, గ్రౌండ్ నట్స్, కాటన్ ఇక్కడ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఉండే రిచ్ కల్చర్ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. నెంబర్ 9 కేరళ. 11.3 లక్షల కోట్ల GSDP వాల్యూతో కేరళ ఇండియాలో 9th రిచెస్ట్ స్టేట్ గా నిలిచింది. మామూలుగా అయితే కేరళ ఒకప్పుడు ఈ లిస్ట్ లో చాలా బెటర్ పొజిషన్ లో ఉండేది. కానీ రీసెంట్ ఇయర్స్ లో కేరళలో డెవలప్మెంట్ బాగా తగ్గిపోయింది. కేరళ ఎకానమీకి మెయిన్ సోర్సెస్ సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ అండ్ టూరిజం. సర్వీస్ సెక్టర్స్ చూసుకుంటే పెద్ద పెద్ద కార్పొరేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కేరళలోని త్రివేంద్రం, కొచ్చిలో ఉన్నాయి. అగ్రికల్చర్ విషయానికి వస్తే కోకోనట్, టీ, కాఫీ, పెప్పర్, నేచురల్ రబ్బర్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువగా పండిస్తుంటారు.
ఇండియాలో దొరికే నేచురల్ రబ్బర్ లో 85% కేరళ నుంచి వస్తుంది. అండ్ అలాగే మన దేశంలో లభించే బ్లాక్ పెప్పర్ 97% కేరళలోనే ప్రొడ్యూస్ అవుతుంది. కేరళ జనాభా విషయానికి వస్తే 4 కోట్లు. అండ్ ఇక్కడ దాదాపుగా 94% మంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అండ్ కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ప్లేసెస్ అంత అందంగా ఉంటాయి. ఈ అందమైన ప్లేసెస్ ని చూడటానికి టూరిస్టులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ రీసెంట్ ఇయర్స్ లో ఫ్లడ్స్ రావడంతో కేరళలో డెవలప్మెంట్ బాగా తగ్గిపోయింది. లాస్ట్ స్టేట్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 10 ఢిల్లీ. 10.4 లక్షల కోట్లతో ఢిల్లీ రిచెస్ట్ స్టేట్స్ లిస్ట్ లో 10th ప్లేస్ లో నిలిచింది. ఫాస్ట్ గా గ్రో అవుతున్న సిటీస్ లో ఢిల్లీ కూడా ఒకటి. ఢిల్లీ ఎకానమీకి మేజర్ సోర్సెస్ వచ్చేసి ఐటీ అండ్ టూరిజం. ఇండియా క్యాపిటల్ అవడంతో ప్రతి మేజర్ ఇండస్ట్రీ కూడా ఢిల్లీలో తమ బ్రాంచ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, టూరిజం, లాజిస్టిక్స్, ఐటీ, ఐటీఈఎస్ ఇలాంటి సెక్టర్స్ అన్నిటి నుంచి ఢిల్లీ స్టేట్ కి రెవెన్యూ వస్తూ ఉంటుంది. సో ఇవి గైస్ ఇండియాలో ఉన్న టాప్ రిచెస్ట్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ 10 రిచెస్ట్ కంట్రీస్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నైస్ డే.